వచ్చిన దైవజనులకు కూడా మరి చెన్నై నుంచి, విజయవాడ ప్రాంతం నుంచి, అనేకమైన ప్రాంతం నుంచి మమ్మల్ని ప్రేమించి వచ్చిన దైవజనులకి నా హృదయపూర్వమైన వందనాలు. మరి ఉదయకాల సమయంలో చెన్నై నుంచి వచ్చిన దైవజనులు చాలా అద్భుతంగా వాడబడ్డారు, మరి బలంగా వాడబడుతున్నారు. అదే రీతిలో మన మధ్య ప్రభాకరం గారు ఉన్నారు, ఆయన కూడా అనేకమైన ప్రాంతాల్లో వాడబడతారు. మా యాహనాన్ని మందించి మమ్మల్ని ప్రేమించి ఆ స్థలానికి వచ్చినందుకు నా హృదయపూర్వమైన వందనాలు. మరి సంఘ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వమైన వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి ఆగస్టు నెలలో మరి భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. మరి ఎందుకంటే నాకు ఆపరేషన్, మా అమ్మాయి అక్కడ హాస్పిటల్లో నొప్పులు పడుతుంది. ఆ నొప్పులు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి నొప్పులు స్టార్ట్ అయినాయి. నొప్పులు స్టార్ట్ అయినాయి, నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. మరి ఎప్పటి నుంచో నా కడుపులో గడ్డ పెరుగుతుంది కావచ్చు. నేను మా పాస్టర్ గారికి చెప్తున్నాను, అమ్మ కడుపులో ఏదో బలహీనంగా ఉంటుందంటే ట్యానింగ్ తీపిద్దాం, అసలు తీపిద్దాం అంటున్నారు. కానీ నేను దేవుడి మీద భారం విషయం ఉంటున్నాను. దైవజనులు కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, రోజు ప్రార్థనలో గడుపుతున్నాం. ఆగస్టు నెలలో మా బామ్మర్ది గారు ఒక ఆయన చనిపోయాడు. మరి వాళ్ళకి అక్కడ కూడా వెళ్ళొచ్చా కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. మా అమ్మాయి నొప్పులు పడుతుంది కానీ నాకైతే మనశ్శాంతి లేదు. మేమందరం కూడా ఆడే ఉన్నాం. తెల్లారు 3:00కో 4:00కో మా అమ్మాయి డెలివరీ అయింది. డెలివరీ అయ్యాక నేను నర్సులు ఇద్దరినే ఆ యాదప్పుడు ఎక్కించుకొచ్చి తెరగలూరులో అప్పచెప్పాక ఇంటికి వచ్చి పడిపోయాను. బాగా బలహీనం అయిపోయింది. మరి బలహీనంలో నేను మంచమే పడిపోయాను. ఆ నొప్పికి ఎవరు లేరు నన్ను ఆదరించేవారు. ప్రార్థన చేసుకున్నాను. అందరూ హాస్పిటల్లో ఉన్నారు. మరి నేను ప్రార్థన చేసుకున్నాను. అదే నొప్పితో 21 రోజు ఉన్నాను నేను. ఆ నొప్పితోనే భరించుకుంటా, ఆ గడ్డ పెరుగుతుంది, పాకానికి వస్తుంది. నేను ఆ నొప్పితోనే భరించుకుంటా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అన్ని రీతిగా ఉండి అట్టే ఉన్నానండి. ఆగస్టు 17వ తారీఖు నేను మరి మా అమ్మాయికి నీళ్ళు పోస్తుంటే నేను పాస్టర్ మీటింగ్ పెట్టాను. ఆ దైవజనులు కూడా ఎంతోమంది ఒక 20 మంది దాకా వచ్చారు. అయితే నేను ఏది చేసినా వంటలకి నేనే చేస్తానండి, ఎవరిని పెట్టినా. వంట చేస్తా నేను అక్కడ పడిపోయాను. నాకు ఆ ఆగస్టు 17వ తారీఖున నాకు కడుపులో గడ్డ పగిలిపోయి ఎటు చూసినా అసలు నిలవలేకపోతున్నాను, కూకోలేకపోతున్నాను. ఆ 17వ తారీఖున పగిలిపోయింది. ఆగస్టు 18వ తారీఖున మళ్ళీ మా పాస్టర్ గారు రక్షణ పొందునని దానికి కూడా నొప్పితో ఉన్న దైవజనులు ఎంతోమంది ప్రార్థించారు. ఆ నొప్పితో అట్లుండి 21 రోజు దాకా ఆ నొప్పితో ఉన్నానండి. ఇటు పక్క పడుకుంటే ఈ పక్క లొట్ట కారుతుండేది, ఇటు పడుకుంటే ఇటు తిరిగి ఇటు కారుతుండేది. భయంకరమైన పరిస్థితుల్లో చెప్పుకునే ఇబ్బందులు కూడా, పరిస్థితి బాగోవాలి, ఇంట్లో అనేకమైన ఇబ్బందులు ఉన్నాం. అంతా ప్రభు మీద భారం వేసి, యేసయ్యా నువ్వు తప్పితే మాకెవరు లేరయ్యా. నా చిన్నప్పుడు కూడా నేను అనేకమైన కష్టాలు పడ్డప్పుడు మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు. భయంకరమైన ఇబ్బందులు ఉన్నాం. మేము ఎన్నో ఆహారం లేక దొంగతనాలకు అలవాటు పడ్డాం, మత్తుకి, పాపానికి, అనేకమైన జోదాలకు అలవాటు పడ్డాం. మాకు భయభక్తిని నేర్పరు ఎవరు లేరయ్యా. అయ్యా ఈ దినాన ప్రభ నేను నమ్ముకున్నాం ప్రభా. చనిపోయినా నీ కొరకు బతికినా నీ కొరకేనయ్యా. నీ చిత్తం ఎలా ఉంటే అలా చేయని. ఆ గడ్డ పగిలిపోయి 21 రోజు నేను ఉన్నానండి. 21 రోజు కూడా నరక వేదన పడ్డా. ప్రభు నీ చిత్తం అయితే నన్ను తీసుకెళ్ళిపో, ఈ బాధ నేను పడలేనని ప్రభుని అడుగుతున్నా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే 21 రోజున హాస్పిటల్కి వెళ్ళాం. ఆ డాక్టర్ గారు మమ్మల్ని చూసి, ఆ రిపోర్ట్లు చూసి, వెంటనే అమౌంట్ అయితే తర్వాత సంగతే, నీకు ఎమర్జెన్సీగా నీకు ఆపరేషన్ చేయకపోతే ఇంకా 2-3 గంటల్లో నువ్వు చనిపోతావు అన్నారు. అయ్యా మా దగ్గర ధనం లేదు, మేమే ఉన్న పరిస్థితులు వచ్చామంటే ధనం సంగతి తర్వాత ఆలోచన. దేవుడే తనలో ఉండి మాట్లాడించాడండి. ధనం అయితే నువ్వు తర్వాత ఇదిగానే ముందు హాస్పిటల్లో నువ్వు జాయిన్ అవ్వంటే సాయంకాలం 7 గంటలకి అందరితో సంతకాలు పెట్టించుకొని మరి నాకు ఆపరేషన్ చేశారండి. నాకు ఎదరొమ్మ కానించి కింద అయితే స్వస్థ వెళ్తల్లా పైన తెస్తుంది. నాకు ఆపరేషన్ చేయగానే సంతకాలు పెట్టండి, ఇతను బతకడు, ఇతను 5 గంటలో చనిపోతాడు అని డాక్టర్లు అంటుంటే నాకు దుఃఖపోతుంది. ప్రభా మరి ఒక అవకాశం ఇంతవరకు నీ సన్నిధిలో నిలబడ్డా కానీ నేను ఎక్కడ నీ సాక్షికి నిలబడలేదయ్యా. నీ సాక్ష్యం చెప్పుకుని అయినా నీ కన్ను మూస్తాను ప్రభా, పరలోకంలో నాకు కొంచెం స్థానం ఉంటుందయ్యా అని ప్రభుని బతున్నాడే. మా పాస్టర్ గారు రోజు ఎంత కన్నీరు కాస్తుందో, ఆమెను పెట్టిన ఇబ్బందులు ఏ ఊరు పెట్టలేదండి. ఆమెను భయంకరంగా ఇబ్బందులు పెట్టే నేను దేవుళ్ళు ఒక రాక్యతం ఎంతో అనుభవించింది కానీ నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదండి. నా కోసం తన వారిని వదులుకుంది, కన్నవారిని అయిన వారిని అన్నదమ్ములను కూడా వదులుకొని నా కోసం నిలబడిందండి. ఇప్పటికైనా నా దేవుడు నా భర్తను మారుతాడు. అనేకమైన ఎక్కడైతే వేసారు, ఎక్కడైతే అవమానపరిచారో ఆ గ్రామంలో నిలబెట్టుకుంటారని పుట్టుదల బట్టి రేమోగులు ప్రార్థన చేసి ఈ
స్థితిలో నన్ను నిలబెట్టుకుందన్నామా? ఆమెకు ఏమి ఇచ్చినా నేను రుణం తెరచలేను. కానీ దేవుడు నన్ను ఎంతో అనేకమైన ఇబ్బందుల నుంచి, బాధల నుంచి నన్ను దేవుడు ఈ రీతిగా నిలబెట్టాడు. ఈ రీతిగా నిలబెట్టాక మళ్ళా ఆ డాక్టర్ గారు అన్నాడు, ఆపరేషన్ చేశాక నీ ఆపరేషన్ సక్సెస్ అవదు తెలియదు, కానీ నువ్వు బతికి వెళ్తే అదే నీకు గొప్ప. నీ భార్య ప్రార్థన, నీ బిడ్డల ప్రార్థన ఎవరిదో కానీ ఏదో కొంత విశ్వాసం ఉంటే నువ్వు తిరిగి వెళ్తావని హాస్పిటల్ అంటుంటే నాకైతే వినపడుతున్నాయి, కానీ చూస్తున్నా కానీ మాట్లాడలేకపోతున్నాను. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాను, ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు మా పాస్టర్ గారు అడ్డం పడిపోయారు. మా బామ్మర్ది ఉన్నాడు, మా చిన్న బామ్మర్ది, ఆయన కూడా చూడలేక వాళ్ళందరూ సంతకాలు పెట్టేశారండి. పెట్టాక దాటగారు అన్నాడు, ఇప్పుడు చేస్తున్నాం, సక్సెస్ అవ్వలేదు. మళ్ళా నెల రోజులకి ఆ కడుపులో మొత్తం పేగిలికి అంటుకుపోయింది కనుక అదంతా సీము రక్తం స్మెల్ బాగా వచ్చేస్తుంది. డాక్టర్లు కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ నెల రోజులకి మళ్ళీ ఆపరేషన్ చేయాలయ్యా, మళ్ళీ ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఈ నెల రోజులు మందులు ఆడమని మందులు ఇస్తే నా దేవుడి కృపను బట్టి 10 రోజులకి మళ్ళీ గడ్డగా తయారైంది. నేను మొత్తం కరిగిపోయి ఆ పేగుల్లో ఉన్నది మొత్తం కరిగిపోయి 10 రోజులకి మళ్ళీ వెళ్తే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ట్యానింగ్ తీసి అయ్యా మళ్ళీ నీకు ఆపరేషన్ చేయాలన్నారండి. ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ గాల మొత్తి ఇచ్చారు, కానీ రెండోసారి మత్తి లేదండి. మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తీసుకుంటే ఎంతో ప్రాణం వెళ్ళలాడిపోతాయి. నన్ను కోసేసి వాళ్ళు కట్టెలు వానకు పోసి తిప్పుతుంటే ఆ హాస్పిటల్లో గండిమోరలు పెట్టా. ప్రభు ఈ బాధ నేను పల్లైనా ఇంకా నన్ను తీసుకెళ్ళి ప్రభు అని దేవుడిని అడిగారు. అయినా మరొక అవకాశం ఇచ్చారు. నిన్ను నిలబెట్టుకున్నవాడు నేను, నిన్ను పిలుచుకున్నవాడు నేను. దరిద్రత ఉన్నా కానీ అనేకమైన నువ్వు పాపంలో జికటగల ఊబులో ఉన్నా కానీ నిన్ను పిలుచుకొని నిన్ను నిలబెట్టుకున్నా నువ్వు చనిపోతాకి వీల్లేదని నన్ను ఈ రీతిగా ఆయన వాడుకుంటున్నాడండి. మా పాస్టర్ గారు కూడా ఎంతో నా కొరకు ఎంతో కన్నీరు కార్చి నన్ను బలపరిచిందండి. రేత్రనక పొగులనక నా కోసం ప్రార్థించి ఇంకా అనేకమైన దైవజనులు రేత్రి కూడా 2ంటికి 1 గంటకే దైవజనులు మరి విజయవాడ నుంచి వచ్చి నన్ను చూసేళ్ళారండి. సురేష్ గారు అయితే రోజు వచ్చారు, ఏబు గారు అయితే రోజు 2 రోజులకి 3 రోజులకి, ప్రకాష్ గారు అని దైవజనులు అందరూ కూడా, నేను తెలిసిన దైవజనులు ఎవరు కూడా విడిచిపెట్టలేదని నా దగ్గరికి వచ్చి నాకు ఎంతో కొంత సహాయం చేసి నన్ను ఓదార్చి బలపరిచి, అయ్యా దేవుడు ఉన్నాడు మనకే, మనం దేవుడు నమ్ముకున్న బిడ్డలు, మన సేవకులు, మనం బలపడాలి, మనకేమీ కాదని నన్ను ధైర్యపరిచి వెళ్ళేవాళ్ళండి. అయినా నేను ఆ ధైర్యంతో నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇంకా బలపడాలని నేను చెప్పాలంటే సాక్షి నా బాల్యం నుంచి చాలా సాక్షి ఉంది. ప్రభు శక్తమైతే బయట పక్కన వాడపడాలని ఇంకా నేను అనేకమైన సాక్షిగా నిలబడాలని మీ గ్రామం నేను బ్రతుకులాడుతున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించమని. మరి సమయం లేదండి, సమయం చెప్తా కూడా చాలా సాక్షి ఉంది, కానీ అవకాశం లేదు. ఇక్కడ నిలబడి మా పాస్టర్ గారు 2 మాటలు చెప్పాలని నేను ప్రేమతో కోరుకుంటున్నానని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.